హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఈరోజు నేను దేవి నవరాత్రుల స్పెషల్ డే 1 కట్టె పొంగలి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇందుకోసం నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకొని వేయించుతున్నాను. అది హాఫ్ వేగిన తర్వాత 3 కప్పుల బియ్యం కూడా వేసి 2 మంచిగా వేగనియాలి. వేగిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని కడగాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కడిగిన బియ్యము పప్పుని అందులోకి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసిన తర్వాత ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ పోయాలి. ఇక్కడ 3 కప్పుల బియ్యం 1 కప్పు పప్పు కాబట్టి 12 కప్పుల వాటర్ పోసేయాలి. తర్వాత 2 స్పూన్ల ఉప్పు, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసి మూత పెట్టి 2 విజిల్స్ రానియాలి. ఇది ఉడికిన తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసి పలసగా చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ అల్లము, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1/2 కప్పు పచ్చిమిర్చి, 3-4 రెబ్బల కరివేపాకు, కొంచెం అంతా ఇంగువ వేసి వేగనియాలి. వేగింది ఉడికిన అన్నంలో వేసేసి కలపాలి. అంతేనండి, రెడీ అయిపోయింది కట్టె పొంగలి.